ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా మీరు తృప్తాత్మగా కావాలి అన్నారు. మీకు ఇంకా ఎటువంటి బాహ్య ఆకర్షణలు, బాహ్య విషయాల యొక్క చింతన మీలో నడవద్దు. మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎవరిని పొందాము అనే సంతోషంలో ఉండాలి. అలాగే అందరికీ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అన్నారు. బాబా ఇక్కడే మనందరి యొక్క కోరికల్ని పూర్తి చేస్తున్నాను అన్నారు. భక్తిలో ఏమేం కోరుకున్నారో స్థూలం సూక్ష్మం అన్ని కోరికలు బాబా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇది 10 ఆగస్టు మురళి. मीठे बच्चे, अभी तुम्हारी सब आशाएं पूरी होती है, पेट भर जाता है, बाप आए हैं तुम्हें తృప్తాత్మ బనానే. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ అన్ని ఆశలు నెరవేరుతున్నాయి. మీ కడుపు నిండిపోతుంది. బాబా వచ్చారు మిమ్మల్ని తృప్త ఆత్మగా తయారు చేయటానికి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ యొక్క అన్ని ఆశలు పూర్తవుతున్నాయి. బాబా వచ్చారు మిమ్మల్ని తృప్తాత్మగా తయారు చేయటానికి. నిండిందా కడుపు? ఇంకా ఖాళీగా ఉందా? నిండిపోయింది కదా. బాబా మనం ఊహించినటువంటివి కూడా పూర్తి చేస్తున్నారు. మనకి ఇది అడగాలి, ఇది కోరుకోవాలి అని తెలియదు, కానీ అలాంటివన్నీ కూడా బాబా పూర్తి చేస్తున్నారు. మనమైతే మహా అయితే ఒక జన్మ కోసమే ఇవి అవి కావాలి అని కోరుకునేవారమే, కానీ బాబా అయితే మన అన్ని జన్మలు, మొత్తం కల్పంలో మనం తీసుకోబోయేటువంటి అన్ని జన్మల కోసం అన్నీ ఇప్పుడే ఇచ్చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, బాబా మన కోరికలు పూర్తి చేయడంలో ఇక్కడ మనకు అన్నీ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో మనం కూడా బాబాలాగా ఇచ్చేలాగా తయారు చేస్తున్నారు మనల్ని. మనం కూడా ఎంతోమంది కోరికలను తీర్చేవారిగా తయారవుతున్నాం. బాబా అలా తయారు చేస్తున్నారు. మీరు కూడా అందరి మనో కోరికలను తీర్చేవారిగా అవుతారు అని. ప్రశ్న, अभी तुम बच्चे भक्ति तो नहीं करते हो, लेकिन भक्त जरूर हो, कैसे? ఇప్పుడు మీరు పిల్లలు భక్తి అయితే చేయటం లేదు, కానీ ఒక విధంగా మీరు భక్తులే. ఎలా? భక్తి ఏమీ చెయ్యరు కానీ భక్తులే అంటున్నారు బాబా. దేవీ దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నాం కదా, ఒక్కరినే జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి. బాబా జవాబు చెప్పారు, జబ్ తక్ దేహ అభిమాన్ హే తబ్ తక్ భక్తు హో. మీలో దేహాభిమానం ఉన్నంత వరకు మీరు భక్తులే. దేహాభిమానం ఉంది అంటే భక్తులుగా ఉన్నట్టు. తుమ్ జ్ఞాని బన్నే కే లియే పఢ్ రహే హో. మీరు జ్ఞానిగా అవ్వడానికి చదువుకుంటున్నారు. మనము జ్ఞానిగా అవుతున్నాం. జబ్ ఇమ్తిహాన్ పాస్ కరేంగే, కర్మాతీత్ బన్ జాయేంగే, తబ్ సంపూర్ణ జ్ఞాని కహేంగే. పరీక్షను పాస్ అయ్యాక కర్మాతీతంగా అవుతారు, అప్పుడు సంపూర్ణ జ్ఞాని అంటారు. ఫైనల్ పరీక్షను పాస్ అయ్యాక కర్మాతీతులుగా అవుతారు, అప్పుడు సంపూర్ణ జ్ఞాని అని అంటారు. ఫిర్ పడ్నేకి దర్కార్ నహీ. తర్వాత చదువుకునే అవసరం లేదు. స్కూల్లో పిల్లలు చూడండి, ఏ పరీక్ష అయిపోతే ఆ పరీక్ష నుండి బయటికి రాగానే ఆ పుస్తకాలన్నీ గాల్లో విసిరేస్తుంటారు. పిల్లలకి ఇంకా చదివే పని లేదు, ఇంకా ఇది సంవత్సరం అంతా చదివాను, ఇంక ఈ పుస్తకాలతో నాకు పని లేదనుకుంటారు. బాబా అన్నారు మీకు కూడా ఈ జ్ఞానం అవసరం ఉండదు. ఇంకా మళ్ళీ సత్యుగంలో మురళి క్లాస్కి రావడం ఇవేవి ఉండవు. ఓం శాంతి. భక్త్ और భగవాన్ దో చీజే హేనా. భక్తులు భగవంతుడు రెండు ఉన్నాయి కదా. బచ్చే और బాప్, పిల్లలు మరియు తండ్రి. భక్తుతో డేర్ కే డేర్ హే.
భక్తులైతే లెక్కలేనంత మంది ఉన్నారు. భగవాన్ హే ఏక్, భగవంతుడు ఒక్కరే. తుమ్ బచ్చోం కో బహుత్ సహజ్ బాత్ లగ్తీ హై. పిల్లలు, మీకైతే ఇది చాలా సహజమైన విషయంగా అనిపిస్తుంది. ఆత్మ ఏ శరీర్ ద్వారా భక్తి కర్తీ హై. క్యూ? ఆత్మలన్నీ శరీరం ద్వారా భక్తి చేస్తున్నాయి. ఎందుకింత భక్తి చేస్తున్నారు మరి అందరూ? భగవంతుడు తండ్రిని కలుసుకునేందుకు. మీరు భక్తులు ఇప్పుడు ఈ డ్రామాని బాగా అర్థం చేసుకున్నారు. పూర్తి జ్ఞానిగా అవుతే ఇంకా మీరు ఇక్కడ ఉండరు. ఇంకిక్కడ ఉండరు అంటున్నారు. పూర్తి జ్ఞానిగా అవుతే స్కూల్లో చదువుకుంటున్నారు, పరీక్షలు పాస్ అయ్యారు. పరీక్షలు పాస్ అయ్యాక నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా, ఇంకా పై హోదాకి వెళ్తారు కదా. మీరు కూడా అంతే. ఇప్పుడు మీరు భగవంతుడి ద్వారా చదువుకుంటున్నారు. జ్ఞానీలు చదువుకునే అవసరం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంకా మనలో అజ్ఞానం ఉంది, ఇంకా కొంత మనం జ్ఞానంలో పరిపక్వతను పొందలేదు, అందుకని చదువుకుంటున్నాం. భక్తులకు భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. మీకు తెలుసు మనం ఆత్మలం భక్తి చేస్తూ ఉండేవారిమి అని. ఇప్పుడు భక్తి నుండి బయటికి వచ్చి జ్ఞానంలోకి వెళ్తున్నాం. మరి ఎలా జ్ఞానంలోకి వెళ్ళాలి? ఎందుకంటే సత్యత్రేతాయుగాలు 2 యుగాలని జ్ఞానం అంటారు, ద్వాపర కలియుగాలని భక్తి అంటారు, సంగం యుగంలో వైరాగ్యం. మరి బాబా మనకిప్పుడు జ్ఞానం నేర్పిస్తూ ఉన్నారు. अभी भक्ति करते नहीं हो परंतु देह अभिमान में तो आ जाते हो ना. ఇప్పుడు భక్తి మీరు చెయ్యట్లేదు, కానీ దేహాభిమానంలోకైతే వస్తున్నారు కదా. యహ్ భీ తుమ్ సమజ్తే హో, ఇది కూడా మీరే అర్థం చేసుకుంటున్నారు. ఓ భక్తి లోగ్ తో భగవాన్ కో భీ నహీ జాన్తే. ఆ భక్తులకైతే భగవంతుని గురించి కూడా తెలియదు. స్వయమే చెప్తూ ఉంటారు, మాకు తెలియదు భగవంతుడు ఎలా ఉంటాడో ఏంటో మాకు అర్థం కావట్లేదు, నేతి నేతి అని చెప్తారు. నెంబర్ 1 భక్తులు ఎవరైతే ఉంటారో వారిని కూడా బాబా అడుగుతున్నారు, ఏ భగవంతుని యొక్క భక్తులుగా మీరు ఉన్నారో, ఏ భగవంతుని అయితే ఇంతగా ఆరాధిస్తున్నారో వారి పరిచయం మీకు తెలుసా? అడుగుతున్నారు బాబా. వాస్తవంగా భగవంతుడు ఒక్కరే ఉండాలి కదా, కానీ ఇక్కడ చాలామంది భగవంతులు అయిపోయారు. స్వయాన్ని భగవాన్ అని ఎంతోమంది చెప్పుకుంటున్నారు. దీనినే అజ్ఞానం అంటారు. నన్ను నేను దేవుడు భగవంతుడు అని అనుకోవడం ఇది పెద్ద అజ్ఞానం. అలా ఎంతోమంది చెప్పుకుంటారు నేనే భగవంతుణ్ణి అని. భక్తులు ఘోరమైన చీకటిలో ఉన్నారు. అది ఉన్నదే భక్తి మార్గం, చీకటి మార్గం. భక్తులు పాడుతూ ఉంటారు, జ్ఞాన అంజనం సద్గురు ద్వారా లభిస్తుంది, అప్పుడే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అని. అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు మేము చీకట్లో ఉన్నామని చెప్పుకుంటున్నట్టే కదా. మరి సద్గురు అయిన శివబాబా వచ్చారు, జ్ఞానం యొక్క అంజనాన్ని ఇస్తూ ఉన్నారు. గురువులైతే ఇవ్వలేరు జ్ఞానం యొక్క అంజనాన్ని. గురువులు చాలామంది ఉన్నారు. మీకు తెలుసు కదా భక్తిలో ఏమేం చేస్తూ ఉంటారో. ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉండేవారిమి మనం భక్తి చేసినప్పుడు? మీ స్థితిని మీరు గుర్తు తెచ్చుకోండి. భక్తిలో ఏమేం చేసేవారు, ఎవరిని పూజించేవారు, ఎంతమందిని పూజించేవారు, ఏమేం భయాలు ఉండేవి లోపల. భక్తి యొక్క చీకటి నుండి ఇప్పుడు మనం ముక్తులయ్యాం. ఎందుకంటే తండ్రిని తెలుసుకున్నాం, తండ్రి యొక్క పరిచయం లభించింది. తండ్రి స్వయంగా మనకి తన పరిచయాన్ని ఇచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఆత్మలు, మీరు ఈ శరీరాలు కాదు. ఇంత పెద్ద భారీ ఆకారం శరీరాన్ని చూసుకొని ఇదే నేను అనుకోకండి. అసలు ఆ శరీరం మీకు ఒక డబ్బా, ఒక బాక్స్, అది దాని లోపల మీరు ఉన్నారు. అది కేవలం మీ కవరింగ్ మాత్రమే, మీ డ్రెస్ మాత్రమే అది అని బాబా చెప్పారు. तुमने इस शरीर के साथ पाठ बजाया है. మీరు ఈ శరీరంతో పాత్రను వహించారు. మీది అనంతమైన జ్ఞానం, అనంతమైన పాత్ర మీరు వహిస్తూ ఉన్నారు. హద్దు నుండి బయటికి వచ్చి మీరు బేహద్దులోకి వెళ్ళారు. ఈ ప్రపంచము రోజు రోజుకి వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎంత బేహద్ ప్రపంచం అయిపోయింది, పెద్దగా అయిపోయింది కదా చాలా. మరి తప్పకుండా మళ్ళీ హద్దులోకి వచ్చేస్తుంది.
అంటే అన్కంట్రోల్డ్గా అయిపోయింది ప్రపంచం, విస్తారం టూ మచ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని కంట్రోల్ చేయాలి కదా, మళ్ళీ దీంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తొలగించి దీన్ని హద్దులోకి తీసుకొస్తారు. హద్దు నుండి బేహద్దులోకి, బేహద్దు నుండి హద్దులోకి ఎలా వస్తారు అనేది పిల్లలు మీరే అర్థం చేసుకుంటున్నారు. ఆత్మ ఒక చిన్న స్టార్ మాదిరిగా ఉంటుంది. ఇత్నా సమజ్తే హై ఫిర్ భీ ఇత్నా బడా లింగ బనా దేతే హై. ఆత్మ అంటే ఒక చిన్న నక్షత్రం అని అనుకుంటారు, చూపించడం కూడా ఒక చిన్న దీపంలాగా, జ్యోతిలాగా చూపిస్తారు ఆత్మని. ఆత్మ వెళ్ళిపోతుంది శరీరం నుండి అని ఒక చిన్న దీపం వెలిగిస్తే ఎలా అయితే జ్యోతి ఆకారం ఉంటుందో అలా చూపిస్తారు. చిన్నదిగానే భావిస్తున్నారు, కానీ లింగం ఎందుకు అంత పెద్దగా తయారు చేస్తారు? దానికి కూడా రీజన్ ఉంది కదా. ఎవరిదైనా స్టాచ్యూలు తయారు చేస్తారు, వాళ్ళ హైట్ ఎంత ఉంటే అంతే తయారు చేస్తారా? పెద్ద పెద్దవి తయారు చేస్తారు కదా. ఎంత గొప్ప వ్యక్తి అయితే అంత హైట్ పెంచుతారు, అంత బాగా వారి యొక్క విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు. అలాగే శివుడి యొక్క లింగాలని కూడా తయారు చేస్తారు, పూజకు అనుకూలంగా తయారు చేసుకున్నారు. वह भी क्या करे क्योंकि छोटी सी बिंदी की पूजा तो कर न सके. పాపం భక్తులు ఏం చేయగలుగుతారు? అంత చిన్న బిందువు పెట్టుకొని పూజలు చేయగలుగుతారా? చేయలేరు కదా. మరి పెద్ద మందిరం కట్టినప్పుడు కొంచెం పూజించేటువంటి దాన్ని కూడా పెద్దగా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆకారాన్ని అనుకూలత కోసం అలా చేసుకున్నారు. బ్రుకుటి మధ్యలో మెరిసే అద్భుత సితారా అని అంటారు. ఆ సితారా భక్తి ఎలా చేయగలుగుతుంది? ఆ సితారాన్ని ఎలా భక్తి చేయగలుగుతారు అంత చిన్న డాట్కి? ఎందుకంటే భక్తిలో అసలే పెద్ద పెద్ద పూలమాలలు, ఆభరణాలు, పూర్తిగా అన్ని రకాల ఆభరణాలు వేసి ఎన్ని రకాల అలంకారాలు పెడతారు. మరి శివుడికి అయితే ఆభరణాలు వేయకపోయినా దండలు వేస్తారు, అభిషేకాలు వేస్తారు, ఇవన్నీ అయితే చేస్తారు కదా. మరి విగ్రహం కొంచెం పెద్దగానే తయారు చేస్తారు కదా. భగవంతుని పరిచయం అయితే ఎవరికీ లేదు. ఆత్మ గురించి కొంచెం తెలుసు అంతే. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుందని అంతే, అంతకు మించి తెలియదు. మరి ఆత్మ గురించి డీటెయిల్ జ్ఞానం ఏమీ తెలియదు. ఆత్మ గురించి ఆత్మ శరీరం ద్వారా పాత్ర వహిస్తుంది. ఇది బుద్ధిలో ఎవరికి రానే రావట్లేదు. మొట్టమొదట మీరే పూజ చేసేవారు, పెద్ద పెద్ద లింగాలని తయారు చేసేవారు. రావణుడిది కూడా రోజు రోజుకి పెద్ద చిత్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు. చిన్న రావణుణ్ణి తయారు చేయడం ఎక్కడైనా చూసారా? చూడలేదు కదా. పెద్ద పెద్దవే తయారు చేస్తారు రావణుడివి. మనుషులైతే చిన్నగానే ఉంటారు, అంత ఎత్తుగా ఉండరు, కానీ పెద్దగా తయారు చేస్తారు. రావణుణ్ణి ఎక్కడ చిన్నగా చూపించరు. ఎందుకంటే బాబా అంటున్నారు వికారాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కదా. మరి వికారాలకు ప్రతీకగా తయారు చేసేటువంటి రూపాన్ని కూడా పెద్దగానే తయారు చేయాలి. చిన్నవి పెద్దవి అనేవి ఉండవు అంటున్నారు. రావణుడి విగ్రహాల్లో అయితే పెద్దగానే చేస్తారు. అయినా రావణుడు ఏమైనా ఒక స్థూలమైన వస్తువా? ఒక వస్తువా రావణుడు అంటే? కాదు. రావణుడు అంటే వికారాలు. రావణుడు అంటే కొన్ని వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్, వికారాలు. అవి పంచ వికారాలు వృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తమో ప్రధానత పెరుగుతూ ఉంది. ఇంతకుముందు ఇంత దేహాభిమానం ఉండేదా? ఉండేదే కాదు. అంత దేహాభిమానం లేదు గతంలో. ఇప్పుడు ఎంత పెరుగుతూ ఉందో చూడండి అంటున్నారు. బాగా పెరిగిపోతుంది కదా. ఒక్కరి పూజ చేసేవారు మొదట్లో, కేవలం శివుని యొక్క పూజనే చేసేవారు, ఏకదేవోపాసనం అనేవారు. తర్వాత అనేకుల పూజలు చేస్తున్నారు. ఈ విధంగా వృద్ధి జరుగుతూనే వచ్చింది. ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. ప్రపంచంలో ఇంకే మనుష్యులకు కూడా ఇలా బుద్ధిలో సతో ప్రధానంగా ఎప్పుడవుతామనే విషయం తెలియదు. మరి తమో ప్రధానంగా ఎలా అయ్యామనేది కూడా వారికి తెలియదు అంటున్నారు. ఈ విషయాలైతే మనుషులు పూర్తిగా అజ్ఞానంతో ఏమీ తెలియకుండా ఉన్నారు. నాలెడ్జ్ ఏమీ కష్టం కాదు, జ్ఞానం తెలుసుకోవడం ఇదేమీ కష్టమైన విషయం కాదు.
బాబా వచ్చి చాలా సహజమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, చదివిస్తున్నారు. అయినా కూడా చదువును మొత్తం సార రూపంలో తెలియజేస్తారు బాబా. చాలా విస్తారంగా జ్ఞానాన్ని వినిపించి కూడా సాగరమంతా ఇంకగా చేసుకొని రాసినా కూడా తరగనంత జ్ఞానం ఇది. కానీ దీన్ని బాబా ఒక్క పాయింట్లో చెప్పేస్తారు, సారంలో చెప్పేస్తారు. ఏంటి? మనం ఆత్మలం, పరమాత్మ తండ్రికి పిల్లలం. ఇప్పుడు వారిని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే వారి స్మృతితోనే మన జన్మ జన్మల వికర్మలన్నీ భస్మం అవుతాయి. ఈ మహిమ ఉంది కదా, కోట్లల్లో కొందరు అని. భగవంతుణ్ణి అందరూ గుర్తించలేరు, కోట్లల్లో కొద్దిమంది మాత్రమే గుర్తిస్తారు. ఎంత కొద్దిమంది బాబా పిల్లలుగా అవుతున్నారు చూడండి. కోట్లల్లో కొందరే యథార్థ రీతిగా తెలుసుకుంటారు. ఎవరిని? తండ్రిని, పరమాత్మ తండ్రిని, స్వయాన్ని యథార్థంగా తెలుసుకుంటారు. కహేంగే బాప్ కభీ ఐసా హోతా హై క్యా? కొందరు పరమాత్మ నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, అందుకే ఆ జ్యోతికి గుర్తుగా జ్యోతిర్లింగం అంటూ మనం శివలింగాల్ని పెట్టి పూజిస్తున్నాం, ఇలా చెప్పామనుకోండి. అదేంటి తండ్రి అంటున్నారు? తండ్రి అంత చిన్నగా ఉంటాడా? నా తండ్రి అలా ఎందుకు ఉంటాడు? నేనేమో ఇలా ఉన్నాను అంటారు. అదే ముందు వాళ్ళకి నువ్వెవరనేది కూడా చెప్పాలి. అంటే మీరు కూడా ఈ శరీరం కాదు, మీరు ఈ శరీరంగా భావించుకుంటున్నారు. వాస్తవంగా శరీరానికి జన్మనిచ్చే తండ్రి ఇంకొకరు ఉన్నారు, కానీ మనం ఆత్మలం. మనం ఈ శరీరం విడిచిపెట్టాక కూడా వెళ్ళిపోతాం కదా, ఆ ఆత్మ మనం. ఆ ఆత్మకే తండ్రి పరమాత్మ అని చెప్పాలి. కానీ పరమాత్మ తండ్రిని అందరూ మరిచిపోయారు. పిలుస్తున్నారు దుఃఖంలో భగవంతుని, కానీ ఎవరికి తెలియట్లేదు ఎవరిని పిలుస్తున్నాను అని. ఇస్కా నామ్ హీ హే బూల్ బులయ్యా కా ఖేల్. అందుకే బాబా దీన్ని మరిచిపోయే ఆట అంటారు. స్మృతి విస్మృతి యొక్క ఆట ఇది. ఒకటేమో మనకి జీవితంలో హద్దు తండ్రి ఉంటారు, రెండవది అనంతమైన తండ్రి. హద్దు తండ్రి అందరికీ వేరువేరుగా ఉన్నారు, కానీ దుఃఖం వచ్చినప్పుడు అందరం కామన్గా ఏ తండ్రిని జ్ఞాపకం చేస్తాం? పరమాత్మ తండ్రిని, భగవంతుణ్ణి, గాడ్ ఫాదర్ని. ఈ ఫాదర్ ఉన్నా కూడా ఆ ఫాదర్ కూడా మళ్ళీ గాడ్ ఫాదర్ని జ్ఞాపకం చేస్తారు కదా. అందుకని బాబా అంటున్నారు, అలా పరమాత్మ తండ్రి యొక్క కనెక్షన్ ప్రతి ఒక్కరితో ఉంది. వారు ఎలా ఇప్పుడు వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, ఈ విషయం మీరు చెప్పండి. ఇద్దరు తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. హద్దు తండ్రి నుండి అయితే కొంచెమే దొరుకుతుంది, కొందరికి అసలేం దొరకదు కూడా. మా నాన్న నాకేమి ఇవ్వలేదు అంటాడు, వారసత్వంగా నాకేమీ ఇవ్వలేదు. మా అన్న తమ్ముళ్ళందరూ నన్ను మోసం చేశారు, నాకేమీ ఇవ్వలేదు, ఇలా కూడా అంటారు. హద్దు తండ్రి నుండి కొంచెమే లభిస్తుంది, కొందరికి అసలేమీ దొరకదు. కానీ పరమాత్మ తండ్రి నుండి మాత్రం ఏ ఒక్క ఆత్మ వంచితం అవ్వదు. ముక్తి కానీ జీవన్ముక్తి కానీ ఏదో ఒక వారసత్వమైనా దొరుకుతుంది ప్రతి ఆత్మకి. దిన్ ప్రతిదిన్ బిల్కుల్ తోడా హోతా జాతా హై. హద్దు తండ్రి నుండి లభించే వారసత్వం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది అంటున్నారు. తగ్గిపోతుంది కదా. ఒకప్పుడు పిల్లలు తండ్రి ఇచ్చే ఆస్తిపైనే ఆధారపడేవారు. ఈ రోజుల్లో పిల్లలు ఏంటి, ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా మంచి మంచి జాబులు చేస్తూ సంపాదిస్తున్నారు. అసలు తండ్రి ఇచ్చే ఆస్తి యొక్క అవసరమే ఏర్పడట్లేదు వాళ్ళకి. అసలు వాటి గురించే అడగరు, నాకు ఎప్పుడు ఇస్తావు, ఏమి ఇస్తావు అని. ఎందుకంటే వాళ్ళే చాలా చాలా ప్రాపర్టీస్ యంగ్ ఏజ్లోనే కొనేస్తున్నారు. తండ్రి దగ్గర ఉన్నదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా కొనేస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు. అందుకే రోజు రోజుకి తండ్రి, హద్దు తండ్రి ఇచ్చే వారసత్వం తగ్గిపోతూ ఉంటుంది అంటున్నారు బాబా. కానీ బేహద్ తండ్రి వారసత్వం ఇది అందరికీ లభిస్తుంది. పేట్ హీ సారా ఖాళీ హో జాతా హై. ఒక విధంగా చెప్పాలంటే హద్దు తండ్రి యొక్క ఆస్తిపాస్తుల విషయంలో మీకు మీ పొట్ట ఖాళీ అయిపోతుంది. అంటే ఏం ఆశ కూడా మిగలదు, ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి మా నాన్న నాకు ఇది ఇస్తాడు వారసత్వంగా అని ఆశించడానికి కూడా లేకుండా పోతుంది. ఖాళీ అయిపోయింది మీ పొట్ట, మీరేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ వారసత్వం గురించి.
ఇక్కడ మాత్రం శివ్ బాబా మీ కడుపు నింపుతున్నారు, పొట్ట నిండుతుంది అంటున్నారు బాబా. बाप आकर पेट भरते हैं, हर बात में पेट ऐसा भर देते हैं जो तुम बच्चों को कोई चीज़ की दरकार ही नहीं. ప్రతి విషయంలో బాబా మన పొట్ట ఎలా నింపుతారు అంటే మనకు అసలు ఇంకా వేరే ఏ వస్తువు యొక్క అవసరమే ఉండదు. అన్ని ఆశల్ని పూర్తి చేస్తారు, తృప్తాత్మగా అయిపోతాం. ఏ విధంగా బ్రాహ్మణులకు తినిపిస్తే తృప్తాత్మగా అవుతామని అనుకుంటారు కదా, అంటే బ్రాహ్మణుల కడుపు నిండితే ఇక మనకు కూడా అందరికీ పెట్టినట్లే అని భావించి ఏ శుభకార్యంలో అయినా బ్రాహ్మణులకు పిలిచి పెడుతూ ఉంటారు. ఇది అనంతమైన తృప్తి. తేడా చూడండి ఎంత ఉందో ఇక్కడికి అక్కడికి. ఆత్మ హద్దు తృప్తిలో ఉంటుంది, బేహద్ తృప్తిలో ఉంటుంది. మరి హద్దు తృప్తికి బేహద్ తృప్తికి తేడా ఉందా? ఇప్పుడు బాబాను పొందాం మనం, ఫైనల్గా మనం బాబా నుండి పొందేటువంటి వారసత్వం స్వర్గంలో మన యొక్క సీట్ ఫైనల్ అయ్యాక అప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదో మనం అనుకున్నాం ఒకటి కొనుక్కోవాలి లేదా ఒకటి నాకు దొరకాలి అని, అది దొరికింది ఆ వస్తువు, బాబా థ్యాంక్ యూ నాకు ఎంత మంచిది ఇచ్చారు అని సంతోషపడుతున్నాం, కానీ అది హద్దుదే. ఆ తృప్తికి బేహద్ తృప్తికి తేడా ఉందా లేదా? చాలా ఉంది కదా. తండ్రిని తెలుసుకోవడంతో ఆత్మకు తృప్తి కలుగుతుంది, ఎందుకంటే తండ్రి స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. మీకు తెలుసు అనంతమైన తండ్రి యొక్క పిల్లలం మనం, తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కదా. కొందరు ఏమంటారంటే ఇదైతే ప్రకృతి సిద్ధంగా జరుగుతున్నది అంటారు, మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని చెప్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, బ్రహ్మతత్వంలో ఎవ్వరూ అలా లీనం అవ్వరు, అంటే బ్రహ్మంలో ఎవ్వరూ లీనం అవ్వరు. ఇది అనాది డ్రామా, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇందులో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్తో ఉండేటువంటి అవసరమే లేదు. 4 యుగాల చక్రం తిరుగుతూనే ఉంది, ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. తండ్రి అయితే ఒక్కరే, ప్రపంచం కూడా ఒకటే. వాళ్ళు ఎంతో తలగొట్టుకుంటూ ఉన్నారు ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి. ఏవేవో పరిశోధనలు చేస్తూ ఉన్నారు, సృష్టి ఎలా ఆరంభమైంది, ఎక్కడి నుండి వచ్చింది, అవన్నీ వేస్ట్. బాబా అంటున్నారు కాలచక్రం ఇది తిరుగుతూనే ఉంటుంది. అనుకుంటారు మూన్లో కూడా, అంటే చంద్రునిలో కూడా ఒక ప్రపంచం ఉంది అని, ఇంకా తారల్లో కూడా ఉంది అనుకుంటారు, ఒక్కొక్క స్టార్లో ఒక్కొక్క ప్రపంచం ఉంది అనుకుంటారు, అక్కడ కూడా నివాసులు ఉంటారు, ఏలియన్స్ ఉంటారని అనుకుంటారు. ఇదంతా వేస్ట్ అంటున్నారు. ఎంత వెతుకుతూ ఉంటారు. మూన్లో ప్లాట్ తీసుకోవాలని ఆలోచిస్తారు కొందరు, అది ఎలా సాధ్యం? ఎవరికి ఇస్తారా డబ్బులు? మూన్ ఎవరిదనుకుంటున్నారు? ప్లాట్ కొనుక్కోవాలంటే ఎవరికి ఇస్తారు? ఎవరు మూన్కి ఓనర్? సూర్యుడికి ఇస్తారా, లేకపోతే ఆకాశానికి ఇస్తారా, లేకపోతే అగ్రదేశానికి ఇస్తారా? అలా ఎలా అవుతుంది? మూన్ ఎవరిది? మరి చంద్రుని మీద విభజనలు చేసుకోవడము, ఇది మాది ఇంతవరకు అని అనడం, అది ఎవ్వరి వలన సాధ్యపడదు. అలాంటివి ఏమీ జరగవు. ఇదంతా సైన్స్ అహంకారంతో మనుషులు చేసే ప్రయత్నం. చూడండి, వెళ్ళిన వాళ్ళు పైనే ఉండి క్రిందకి వచ్చే దారి లేక చిక్కుకున్నారు. ఇప్పుడు ఎంత అహంకారం ఇది! సైన్స్తో ఏదైనా చేయగలుగుతాం అనుకుంటారు, మరి ఇప్పుడు క్రిందకు కూడా తీసుకురావాలి కదా వాళ్ళని, కానీ అయోమయంలో ఉన్నారు. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. మరి బాబా అన్నారు అసలు ఏమీ లేదు, ట్రయల్ చేస్తూ ఉంటారు. ఇదంతా మాయ యొక్క షో, మాయ యొక్క పాంప్ అంటున్నారు. స్వర్గానికన్నా అధికంగా షోని ఇక్కడ చూపించాలి, మనిషిని ఆకర్షించాలి అని అనుకుంటారు. స్వర్గాన్ని మరిపింపజేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇక్కడే స్వర్గాన్ని చూపిస్తాము అని. కానీ స్వర్గం అంటే కేవలం భౌతిక సంపన్నతయా? కాదు కదా, అన్నీ ఉండాలి కదా. భౌతిక సంపన్నంగా ఉండడంతో పాటుగా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా బాగుండాలి. మరి ఇక్కడ చూడండి, స్వర్గంలో అయితే నిజంగా చాలా ధనం ఉంటుంది, దాని లెక్క పెట్టలేనంత ధనం ఉంటుంది. ఏక్ మందిర్ సే హీ దేఖో కిత్నా ధన్ లే గయే. చూస్తే ఒక్క మందిరం నుండి ఎంత ధనం తీసుకెళ్లారు, ఎంత ధనం లూటీ చేసుకొని వెళ్ళారు. సోమనాథ్ మందిరాన్ని ఎన్నిసార్లు అటాక్ చేశారు? 17 సార్లు.
మొహమ్మద్ గజ్నవి 17 సార్లు సోమనాథ్ మందిరాన్ని లూటీ చేసుకోవడానికి ప్రయత్నించి మొత్తం తీసుకెళ్ళాడు. ఒక్కోసారి కొంత కొంత ఒంటెల పైన నింపుకొని తీసుకెళ్ళాడు. అర్ధకల్పం మీరు సమర్థంగా అవుతారు. భారతదేశంలో చాలా ధనం ఉండేది, చాలా ఖజానా నిండుగా ఉండేది. అసలు అర్ధకల్పం వరకు 2 యుగాలు దొంగతనాలు ఇలాంటి పేరే ఉండదు. ఎవరు లూటీ చేసుకోవడం, దృష్టి పడటం కూడా ఉండదు. రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యం ఆరంభం అవ్వగానే ఈ దొంగతనాలు, దోపిడీలు, అవినీతి మొత్తం మొదలైపోయింది. గొడవలన్నీ ప్రారంభమయ్యాయి. రావణుడి పేరు తీసుకుంటారు, అంతేగాని నిజంగా రావణుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు. వికారాలు, చెడును రావణుడు అంటారు. వికారాలు ప్రవేశించాయి అందరిలో. రావణుడి విషయంలో మనుషులు ఏమేం చేస్తారు చూడండి. ఎంతగా నమ్ముతూ ఉంటారు. శ్రీలంకకు వెళ్ళి రావణుడు ఈ లంక చూశాను, ఆయన మెహల్ చూశాను, ఇలా ఉంది అలా ఉంది అని అంటారు. అది ఎప్పటిదో ఏ రాజుదో ఏమో తెలియదు, చాలా సంవత్సరాల, 100 సంవత్సరాల క్రితంది. కానీ దాన్నే రావణుడి యొక్క లంక అని చెప్పుకుంటారు. మీరు దసరా జరుపుతారు, రావణుని ఎలా కాలుస్తున్నారో చూడ్డానికి అందరూ వెళ్తారు. ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతాయి అక్కడ. ప్రజలందరూ వచ్చి వీక్షించడానికి రావణుని తగలబెట్టేదాన్ని చాలా పెద్ద ఎత్తున భారీ ఖర్చుతో అవన్నీ ఏర్పాట్లు చేస్తారు. తర్వాత జమ్మి చెట్టు దగ్గర ఆకులు తెంపుకొని అందరూ బంగారం లూటీ చేసుకుంటున్నాం అనుకుంటారు. అక్కడ రామాయణంలో వానరులందరూ బంగారం తీసుకున్నారు అని చూపిస్తారు. చాలా బంగారం ఉందంట లంకలో, కాబట్టి తీసుకున్నట్టు చెప్తారు. అయినా అసలు ఏంటది వండర్ అనిపిస్తుంది కదా. ఎలా అయిపోయారు, ఎలా ఉండేవారు అని. ఎంత పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. కిత్నా బడా దిన్ హోతా హై తో క్యా క్యా కర్తే రేతే. ఒక పెద్ద పండగ రోజున ఏమేం చేస్తూ ఉంటారో చూడండి. భక్తి మార్గంలో అయితే ఒక విధంగా బొమ్మలని పూజించి మళ్ళీ తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేయడం, అలా ఎన్నో చేస్తారు. ఎంతకాలం నడుస్తుంది అది కూడా అర్థకల్పం. మొదట్లో ఆదిలో సత్యుగంలో అలాంటివి లేవు. వృద్ధి జరుగుతూ జరుగుతూ ఇప్పుడు చూడండి ఎలాంటి స్థితి ఏర్పడిందో. ఎంత ఖర్చు చేసి చిత్రాలు, మందిరాలు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. బాబా అన్నారు ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు, అందులో ఎంతో ధనాన్ని ఖర్చు పెడతారు. మందిరాలు మొదలైనవి తయారు చేయడానికి లక్షల రూపాయలను వెచ్చిస్తారు. ఎంత ప్రేమగా భగవంతుణ్ణి అంటే ఒక ఆరాధించడానికి ఎంత వైభవంగా, ఎంత ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో నా వంతు సహాయం అందించాలని ఒక మందిర నిర్మాణంలో అందరూ పాలు పంచుకుంటారు. ఇవన్నీ విషయాలను బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. బాబా అడుగుతున్నారు, పిల్లలు నేను మీకు లెక్కలేనంత ధనాన్ని ఇచ్చాను, మీరు అదంతా ఎక్కడ పోగొట్టారు? ద్వాపరయుగంలో ఏం చేశారు? బాబా మీకే కదా అన్ని మందిరాలు కట్టాము, అన్ని పూజలు చేశాము, అన్ని ఆభరణాలు, అన్ని సెట్లు, అన్ని రకాలుగా. పిల్లలు అంటారు చాలా మందిరాలు నిర్మించాము అని. రావణ రాజ్యంలో ఎలా అయిపోయారో చూడండి. అంటే బాబా కనిపిస్తుంది, ఒకప్పుడు ఒంటి నిండా నగలు వేసుకొని బంగారం మెహల్లో ఉన్న నా పిల్లలు ఈరోజు ఇలా అయిపోయారేంటి? ఈరోజు రావణ రాజ్యంలో చూస్తే అసలు గుర్తుపట్టకుండా అయిపోయారు. మరి దీన్ని ఏమనాలి? డ్రామా అంటాం. అంతేగాని ఈశ్వర ఇచ్ఛ, ఈశ్వర కృప, అంతా ఈశ్వరుడి మాయ ఇలా అంటారా? కాదంటున్నారు. ఈశ్వరుడైతే అందరికీ ఏదైనా ఇస్తే న్యాయంగానే ఇస్తారు. ఇలా అందరూ అన్నీ పోగొట్టుకుంటారు, ఒకరోజు అందరు దీనస్థితికి చేరుకుంటారని అలాంటివి రాస్తాడా? లేదు. ఈశ్వరుడు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది, అంతా ఆయన ఇచ్చే, ఆయన కోరికే, అలా అనొద్దు అంటున్నారు. ఇది డ్రామా. ఈశ్వరుడి భావి అని అనరు, మాయా భావి ఇది. ఇప్పుడు మీరు ఈశ్వరుడి యొక్క రాజ్యభాగ్యం తీసుకుంటున్నారు. ఈశ్వరుడు మీకు రాజ్యాన్ని, భాగ్యాన్ని ఇస్తున్నారు. అక్కడ ఎలాంటి దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు.
మరి ఈశ్వరీయ ప్రాప్తి ఆసురీ ప్రాప్తికి ఎంత తేడా ఉంటుంది? ఈ విషయాలు ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటున్నారు. అది కూడా నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా జ్ఞాన ఇంజెక్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే అర్థం చేసుకుంటున్నారు కదా. కొందరు జ్ఞాన ఇంజెక్షన్ని చాలా బాగా ఇవ్వగలుగుతారు, కొందరు తక్కువగా ఇస్తారు. నార్మల్గా కూడా చూడండి, ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చే ప్రొసీజర్లో కొందరు ఏమంటారు, ఫలానా వారు ఇంజెక్షన్ ఇస్తే అసలు నొప్పి తెలియదు, ఇచ్చారా లేదా కూడా అర్థం కాదు, అంత స్మూత్గా ఇస్తారు. కొందరు మాత్రం ఇస్తే ఇంకా అక్కడ వాచిపోతుంది, బాగా నొప్పి కూడా కొద్ది రోజుల వరకు తగ్గదు అంటారు. అలాగే బాబా అంటున్నారు, జ్ఞానాన్ని వినిపించడంలో కూడా జ్ఞాన ఇంజెక్షన్ ఇచ్చే వారిలో కూడా తేడాలు ఉన్నాయి. కొందరు బాగా ఇస్తారు, కొందరేమో కొంచెం తక్కువగా. ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఎవరెలా జ్ఞానాన్ని పంచగలుగుతున్నారు అని. ఫలానా వారు జ్ఞాన ఇంజెక్షన్ బాగా ఇస్తారని అంటారు, కొందరికి అసలు ఇవ్వడమే రాదు. ఇది కూడా బాబాకు తెలుసు. సర్వీస్ పైనే మొత్తం ఆధారం అంతా ఉంది. సర్వీస్తో బాబా చెప్పగలుగుతారు, వీళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడం రావట్లేదు, వీళ్ళు పర్వాలేదు బాగానే ఇచ్చారు అని. ఎందుకంటే కొందరికి సేవ చేయటమే తెలియదు. ऐसे भी है, किसी को जास्ती इंजेक्शन लगा है, किसी को बिल्कुल नहीं. ఇలా కూడా ఉంది, కొందరికి బాగా ఇంజెక్షన్ తగులుతుంది, కొందరికి అస్సలే తగలదు, ఇంజెక్షనే ఎక్కదు అంటారు. జ్ఞాన అంజనం సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారం వినాశనం అయింది అని బాబా ఇది రెండోసారి గుర్తు చేయిస్తున్నారు మురళిలో. జ్ఞానము సుఖం యొక్క సాగరుడు పరంపిత పరమాత్ముడు, కానీ వారిని రాయిలో రప్పలో అన్నిటిలో ఉన్నావు అని అనేశారు. పిల్లలకు ఎంత నిశ్చయం ఉండాలి, అనంతమైన తండ్రి మాకు అనంతమైన సుఖాన్ని ఇస్తున్నారు అని. గాయనం ఉంది కదా, అనంతమైన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వారి సమానంగా వారి పిల్లలుగా మనం తయారవుతాం. భక్తిలో అలాగే పాడాం కదా, మీరెప్పుడైతే వస్తారో కండిషన్, మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ వారిగా అవుతాము అన్నారు. మీరు అక్కడే ఉండండి మీ వారిగా అవుతామని అన్నారా? అనలేదు. మీరు ఎప్పుడైతే వస్తారో, మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్నే జ్ఞాపకం చేస్తాను. మీరు వస్తే మీ వారిగానే అవుతాను, మీరు చెప్పిందే వింటాను. పైనుండి చెప్తే వింటానని అనలేదు, మీరు వస్తే అని కండిషన్ పెట్టారు. అందుకే నేను వచ్చానంటున్నారు బాబా. మరి ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు ఏదైతే అప్పుడు ప్రమాణం చేశారో అదంతా నిలుపుకోండి అంటున్నారు. భక్తిలో అయితే అసలు ఏమీ తెలియనే తెలియదు. ఇప్పుడే పాత్రలన్నీ లభిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాబా మనకి చదివిస్తున్నారు. మీకు తెలుసు కదా, ఈ చదువు యొక్క పాత్ర 5000 సంవత్సరాల తర్వాత కూడా నడుస్తుంది. మళ్ళీ బాబా 5000 సంవత్సరాలకి వస్తారు. ఆత్మలందరూ సోదరులు శరీరాలని ధారణ చేసి పాత్రను అభినయిస్తూ ఉన్నారు. మనుష్య సృష్టి యొక్క వృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఆత్మల స్టాక్ ఉంది కదా పైన, ఆత్మలన్నీ క్రిందకు వచ్చి మనుషులుగా పాత్ర వహించాల్సిందే. ఏ ఆత్మ కూడా పాత్ర వహించకుండా మనిషి రూపంలో రాకుండా ఉండడానికి లేదు. ఎంతైతే మనుషుల యొక్క స్టాక్ ఇక్కడ ఉంటుందో అంతగా ఆత్మల యొక్క స్టాక్ కూడా ఉంటుంది. యాక్టర్స్ ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ ఉండరు. ఎగ్జాక్ట్గా ఎన్ని ఆత్మలు ఉంటే అన్ని యాక్టర్స్ ఉంటారు. ఇదంతా బేహద్ డ్రామా, బేహద్ యాక్టర్స్. అనాది పాత్ర లభించి ఉంది. వండర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మీరు పిల్లలు ఎంత తెలివైన వారిగా అయ్యారు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. మీకు చదివించేవారు స్వయం జ్ఞానసాగరుడైన తండ్రి. మిగతా అందరినీ ఏమనాలి, ఏ సాగర్లు అనాలి? శివబాబా జ్ఞానసాగరుడు, మిగతా అందరూ భక్తి సాగర్లు అంటున్నారు. భక్తికి ఎలా అయితే గౌరవం ఉందో అలాగే జ్ఞానానికి కూడా గౌరవం ఉంది. భక్తిలో మనుషులు దాన పుణ్యాదులు చేస్తారు, ఈశ్వరార్థం అంటూ చేస్తారు. ఎందుకంటే వేదశాస్త్రాలు మొదలైనవన్నిటినీ కూడా చాలా ఉన్నతంగా భావిస్తారు. వేదాలు శాస్త్రాలు ఇవే బోధించాయి. దాన పుణ్యాలు చేసి భగవంతుని ప్రసన్నం చేయాలి, ఈశ్వరార్థం దాన పుణ్యం చేయాలి అని చెప్పారు.
ఇప్పుడు పిల్లలు మీకు భక్తి జ్ఞానం రెండిటి యొక్క భేదం అర్థమైంది. మీరెంత విశాల బుద్ధిగా అవుతున్నారు. తుమారి కభీ కోయి మే ఆంక్ నహీ జాయేగి. మీ బుద్ధి దృష్టి ఇంకెట్టువైపు వెళ్ళదు. మీరేమంటారు? మేము ఈ కింగ్ క్వీన్ మొదలైన వారిని చూడడానికి మేమెందుకు వెళ్ళడం? మనమెందుకు వెళ్ళి వాళ్ళని చూడాలి అనేటువంటి ఆతృతతో ఉంటాం. మనమే కింగ్ క్వీన్గా అవుతున్నాం అనే నశలో ఉన్నాం కదా. వెళ్ళి గుంపుల్లో వెళ్ళి వాళ్ళని చూడాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచన ఉంటుందా? ఉండదు. ఉన్కో క్యా దేఖ్నా హై, వాళ్ళని చూసేదేముంది అంటున్నారు. దిల్ మే కోయి ఆశ నహీ హోతీ. మనకేం అలాంటి ఆశలు లేవు. ఇదంతా వినాశనం అయ్యేదే ఉంది. ఎవరి వద్ద ఏ కొంచెం ధనం ఉన్నా కూడా మొత్తం వినాశనంలో పోయేదే ఉంది. పొట్టకెంత కావాలి? 2 రొట్టెలు కావాలి, చాలు. అంతకుమించి పొట్ట కోరదు. పెట్ట నింపుకోవాలంటే కష్టమే. మరి పొట్ట నింపుకోవడం ఈజీ. అందుకే బాబా అన్నారు, పెట్ట నింపుకోవడానికి పాపాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మనుషులు ప్రపంచంలో పాపాలు చేస్తున్నారు. పేట్ పాప్ బహుత్ కరాతా హై. ఈ పొట్ట చాలా పాపాలు చేయిస్తుంది అంటున్నారు. ఏక్ దోకే ఊపర్ జూటే కలంక లగా దేతే హై. ఒకరిపైన ఒకరు అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అనవసరంగా వేరే వాళ్ళని ఇరికిస్తూ ఉంటారు. పైసే బి డేర్ కమాతే హై. డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు. ఎన్ని రకాలుగా ధనాన్ని దాచిపెట్టుకుంటారు. గోడల్లో, రూఫుల్లో, కింద అండర్ గ్రౌండ్లో చాలా రకాల ప్రయత్నాలు చేసి మొత్తం డబ్బునంతా దాచుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ క్యా కర్ సక్తి హై. గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అంటున్నారు. పరంతు కోయి కిత్నా భీ చిపావే చిప్ నహీ సక్తా. ఎవరెంత దాచిపెట్టాలని ప్రయత్నం చేయగలిగినా దాయలేరు అంటున్నారు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చేవే ఉన్నాయి. ఇంకో కొద్ది సమయం ఆగండి, కొద్ది రోజులే అంటున్నారు. దాచిపెట్టుకున్నవన్నీ కూడా భూకంపాల్లో లేకపోతే మంటల్లో, వరదల్లో కొట్టుకుపోతాయి. బాబా చెప్తున్నారు, శరీర నిర్వహణార్థం ఏదైనా సంపాదించుకోండి. ఉస్కెలియే మనా నహీ కర్తే. దానికోసం బాబా ఏం వద్దనట్లేదు. కొంత మీరు బ్యాంకులో కూడా దాచుకోండి. ఫ్యూచర్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. అప్పుడు ఏమీ లేకపోయినా బ్యాంకులో ఉన్న దాంతో తీసుకొని తినేలాగా ఉంచుకోండి. అది వద్దనట్లేదు బాబా. కానీ అధికంగా అత్యాశతో కోట్లు సంపాదించాలి నేను అని సమయము, శక్తినంతా దానికోసమే పెట్టకండి. ఈ ఒక్క జన్మ గురించి ఆలోచించకండి. భవిష్యత్తు జన్మల సంపాదన గురించి కూడా ఆలోచించుకోండి అంటున్నారు బాబా. తండ్రి వారసత్వం 2 గుర్తుండాలి. సంతోషపు పాదరసం బాగా ఎక్కి ఉండాలి. బాబా అయితే మొత్తం విశ్వానికి యజమానిగా చేస్తూ ఉన్నారు. భూమి, ఆకాశం అన్నీ మీవి అవుతాయి అంటున్నారు. ఇంకా మొత్తం అన్నిటిపైన మీ యొక్క అథారిటీనే నడుస్తుంది. హద్దులేమీ ఉండవు. ఇక్కడి వరకే అని బార్డర్స్ ఏమీ ఉండవు. సత్యుగంలో సరిహద్దులు ఉండవు. మొత్తం మీదే. మీకు తెలుసు, మీరే యజమానిగా ఉండేవారు. భారతదేశం అవినాశీ ఖండంగా పేరుగాంచింది. మీకైతే చాలా సంతోషం అనిపించాలి. హద్దు చదువు యొక్క సంతోషం కూడా ఎంత ఉంటుంది. ఏదైనా పరీక్ష పాస్ అయ్యారంటే ఎంత సంతోషంగా ఉంటారు వారు. ఇదైతే అనంతమైన చదువు, అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఇలాంటి తండ్రిని బాగా జ్ఞాపకం చేయాలి. పిల్లలైతే అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగా దైహిక వ్యాపారాలు మొదలైనవి ఉంటాయి. ఆ వ్యాపారాల్లో ఏముంది? ఎంత సంపాదించగలుగుతారు? వాటిలో ఏముంది? అసలు ఏమీ లేదు అంటున్నారు. ఎంత చేసినా కూడా వాటిల్లో లాభం నష్టం, ఒక్కోసారి నష్టపోతారు, ఒక్కొక్కసారి కొంచెం లాభం పొందుతారు. అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. భవిష్యత్తు కోసం ఒక్కటి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికే లేదు. ఏదైనా ఉందా అలాంటి షిప్పింగ్? తర్వాత జన్మలో మాకు ఇవ్వండి, ఇప్పుడైతే మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని ఏదైనా బ్యాంకులో అలా పెడితే నెక్స్ట్ జన్మలో నేను ఏ రూపంలో వచ్చినా ఇవ్వాలి, ఇవి నా ఆత్మ గుర్తులు, ఈ ముద్రలు తీసుకోండి, ఉందా ఏమైనా? లేదు, అలాంటి అరేంజ్మెంటే లేదు. బాబా అంటున్నారు, రాత్రికి పగల్కి ఉన్నటువంటి తేడా ఉంది చూడండి, హద్దుకి అనంతమైన స్థితికి. మనమైతే దైహిక వ్యాపారాలు మొదలైనటువంటి వాటితో
వాటిల్లో ఏమీ వెళ్ళట్లేదు. మనం స్థూలంగా వాటిల్లో ఉంటూ కూడా, అంటే దైహిక వ్యాపారం నిమిత్త మాత్రంగా శరీర నిర్వహణార్థం చేసుకుంటూ కూడా ద్వికిరీటధారిగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఉన్నతంగా అయ్యేటువంటి పురుషార్థం చేస్తున్నారు. బాబా వచ్చింది చదివించడానికి. మరి పిల్లలకు ఎంత సంతోషం కలగాలి. మీరు పనులన్నీ చేసుకుంటూ కూడా బాబా స్మృతిలో ఉండాలి. ఇదైతే అర్థమవుతుంది కదా, ఇది పాత ప్రపంచం. దీని వినాశనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ దాని డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వినాశనం కోసం సిద్ధం చేయడం. ఎలాంటి పనులు చేస్తారంటే భయమే కలుగుతుంది. ఎక్కడ పెద్ద యుద్ధం జరుగుతుందో అని భయంలో ఉంటారు. డ్రామానుసారంగా ఈ యుద్ధాలు కూడా జరిగేవే ఉన్నాయి. ఈశ్వరుడు చేయిస్తున్నారు అని అనకండి. మనుషులే రచిస్తూ, మనుషులే ప్లాన్స్ వేస్తూ మధ్యలో ఈశ్వరుణ్ణి బ్లేమ్ చేయకండి. ఇది డ్రామాలో ఇమిడి ఉంది. ఈరోజు కాకపోతే రేపు వినాశనం జరిగేదే ఉంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, మీకోసం తప్పనిసరిగా కొత్త ప్రపంచం కావాలి. ఈ అన్ని విషయాలని లోపల స్మరించుకుంటూ సంతోషంలో ఉండాలి. బాబా ఈ రథాన్ని తీసుకున్నారు. ఇన్కో తో కుచ్ భీ హై నహీ, సబ్ కుచ్ చోడ్ దియా. మరి ఇతడి దగ్గర కూడా ఏమీ లేదు. బ్రహ్మ బాబానే తన దగ్గర ఉన్నది మొత్తం సమర్పించుకున్నారు శివబాబాకి. అనంతమైన రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇంకా తన దగ్గర అవి పెట్టుకొని ఏం చేస్తారు? కమ్ జాస్తి దే ఏకదమ్ కలాస్ కర్ దియా. అంటే పార్ట్నర్స్ కొంచెం ఎక్కువ తక్కువలు చేసినా కూడా, అంటే వాటాలను పంచడంలో ఏం పట్టించుకోలేదు బాబా. ఎంత ఇస్తే అంత తీసేసుకున్నారు, ఫినిష్ చేసేసారు. అక్కడితో ఆ అకౌంట్ని మొత్తం వదిలేశారు. बाबा का गीत भी बनाया हुआ है, అలిఫ్ को అల్లా మిలా तो ये గదాయి क्या करेंगे. బ్రహ్మ బాబా ఆ సమయంలో ఎలాంటి నారాయణి నశాలో, రుహానీ నశాలో ఉండేవారంటే ఒక పాట కూడా తయారు చేశారు. బాబా అయితే ఒక కవిత రూపంలో ఇంటికి లెటర్లో రాశారు, అలిఫ్ కో అల్లా మిలా బేకో జూటీ బాద్షాయి అని. అంటే నాకు భగవంతుడు దొరికాడు, నా పార్ట్నర్కేమో ఆ గాడిద మోత అని. అంటే మొత్తం వ్యాపారం ఇచ్చేశాను వాళ్ళకి అని అలా నషాతో రాశారు. బాబా అంటున్నారు, శరీరాన్ని కూడా నేను ఇచ్చేశాను శివబాబాకి. శరీరం కూడా నా కోసం వాడుకోవట్లేదు, ఆయనకే ఇచ్చేశాను. ఓహో, విశ్వానికి యజమానిగా అవుతున్నాననే నషాలో ఉండిపోయారు. అనేక సార్లు యజమానిగా అయ్యారు. ఎంత సహజం ఇది. తుమ్ భలా అప్నే ఘర్ మే రహో, అప్నే కో ఆత్మ సమజ్ బాప్కో యాద్ కరో. మీరు మీ ఇంట్లో ఉండండి, భలే ఇంట్లో ఉన్న స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎంతటి తృప్తిగా విశాల బుద్ధిగా అవ్వాలి అంటే ఇంకా దృష్టి ఎటువైపు వెళ్ళిపోకూడదు, దేనివైపు ఆకర్షణ కలగొద్దు దృష్టితో. అంత తృప్తాత్మగా విశాల బుద్ధిగా అవ్వాలి. హృదయంలో ఎలాంటి ఆశ ఉండకూడదు, ఎందుకంటే ఇదంతా వినాశనం అయ్యేదే ఉంది. ఈ హద్దు కోరికలు పెట్టుకోవద్దు. ఇంకా బేహద్ కోరిక ఉండాలి. సత్యుగంలో నేను చాలా గొప్ప పదవిని పొందాలి అని ఆ కోరిక ఉండాలి. ఇక్కడ ఇంకే రకమైన కోరికలు ఉండకూడదు, మొత్తం వినాశనం అయ్యేదే ఉంది. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా సంతోషపు పాదరసం ఎక్కి ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి. బుద్ధి హద్దు నుండి తొలగించి సదా బేహద్దులో పెట్టాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి సదా బేహద్దులో ఉంచాలి. ఫస్ట్ పాయింట్లో బాబా
ఒకటి తృప్తాత్మగా కండి అంటున్నారు. విశాల బుద్ధిగా తృప్తిగా అవ్వండి. ఇంకే విషయాల ఆకర్షణ కలగదు, అప్పుడు ఇంకే ఆశ ఉండొద్దు. ఫస్ట్ పాయింట్ తృప్తికి సంబంధించింది. 2 వాక్యాల్లో వినిపించారు బాబా దాన్ని, కానీ సారం ఒకటే, తృప్తి. తృప్తిగా ఉండాలి. అన్నీ పొందాను. పానా దాసో పాలియా, బాకీ పానే కా కుచ్ నహీ రహా. ఇంకా పొందాల్సింది ఏమీ లేనే లేదు, అన్నీ ఇచ్చేసాడు బాబా. సో ఫస్ట్ పాయింట్లో తృప్తి అని గుర్తుంచుకోండి. సెకండ్ పాయింట్లో బాబా సంతోషం అంటున్నారు. సంతోష పాదరసం పెరగాలి, హద్దు నుండి బేహద్దులోకి రావాలి. వరదాన్. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ సంతోష పాదరసంను పెంచుకోవాలి. తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. బుద్ధి హద్దు నుండి బేహద్దులోకి రావాలి. वरदान। तीव्र पुरुषार्थ द्वारा सभी बंधनों को क्रॉस कर मनोरंजन का अनुभव करने वाले डबल लाइट भव। తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటేసి మనోరంజనం యొక్క అనుభవం చేసేటువంటి డబల్ లైట్ భవ। తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటేసి మనోరంజనం యొక్క అనుభవం చేసుకునేటువంటి డబల్ లైట్ భవ। विवरण। कई बच्चे कहते हैं वैसे तो मैं ठीक हूँ, लेकिन ये कारण है ना, संस्कारों का, व्यक्तियों का, वायुमंडल का बंधन है। కొందరు పిల్లలు అంటారు నార్మల్గా నేను బాగానే ఉంటాను, కానీ ఇది కారణం ఉంది కదా, సంస్కారాలది, వ్యక్తులది, వాయుమండలం యొక్క బంధనం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కారణాల వలన తప్పితే నేను నార్మల్గా బాగానే ఉంటాను అంటారు। ఇవి తీసేసి మనం జీవించగలుగుతామా? సంబంధాలు, సంస్కారాలు, వాయుమండలం, వీటన్నిటినీ సపరేట్గా పెట్టి ఉండగలుగుతామా? మనం నార్మల్గా నేను బాగానే ఉంటామంటే అర్థం ఏంటి దాంట్లో? నార్మల్గా నేను బాగానే ఉంటాను, కానీ ఎప్పుడైనా సంస్కారాల విషయాలు, సంబంధాల్లో బంధనాలు, వాయుమండలంలో వీటి కారణంగా నేను ఇలా అవుతాను అంటారు। కానీ కారణం ఎలాంటిదైనా ఏదైనా తీవ్ర పురుషార్థులు అన్ని విషయాలను దాటేస్తారు। ఎలా దాటేస్తారంటే అసలు ఏమీ లేనట్టుగానే దాటేస్తారు। వారు సదా మనోరంజనం అనుభవమే చేస్తారు। ఇటువంటి స్థితిని ఎగిరే కళ, ఎగిరే కళ అంటారు। మరి ఎగిరే కళకు గుర్తు డబల్ లైట్గా ఉండటం। వారికి ఎలాంటి బరువు అలజడిని సృష్టించరు। వారు డబల్ లైట్గా ఉంటారు। ఇంకే రకమైనటువంటి భారము, బరువు, అలజడిలోకి వారు రారు। బరువు ఉంటే అలజడిలోకి వచ్చేస్తాం। स्लोगन। हर गुण व ज्ञान की बात को अपना निजी संस्कार बनाओ। ప్రతి గుణము మరియు జ్ఞానం యొక్క విషయాన్ని మీ నిజీ సంస్కారంగా తయారు చేసుకోండి। ప్రతి గుణాన్ని, జ్ఞానం యొక్క విషయాన్ని మీ నిజీ సంస్కారంగా తయారు చేసుకోండి। ఈరోజు స్వమానము, నేను ఆత్మను డబల్ లైట్గా ఉన్నాను, నేను డబల్ లైట్ ఆత్మను। ఓం శాంతి।